వెల్కమ్ టు దూతా మీడియా. టీడీపీ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ నిన్న మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే పరిమితమైన ఆయన ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పనున్నారా అనేది చర్చ. దీనిపై టీడీపీ నాయకులే చర్చించుకోవడం విశేషం. తాజాగా నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఇది ఏ కేంద్ర మంత్రులను కలుసుకునేందుకు కాదు, పెట్టుబడులు తెచ్చేందుకు కూడా కాదు. కానీ నారా లోకేష్ ఢిల్లీకి వెళ్తున్నారు. దీనికి కారణం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశం జరగనుండడమే. ప్రస్తుతం టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్న విషయం తెలిసిందే. దీనిలో బీజేపీ సహా ఇతర ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీలతో ఇప్పటి వరకు చంద్రబాబుకు మాత్రమే పరిచయం ఉంది. సుదీర్ఘ కాలంగా అనుబంధం ఉన్న నాయకులు కూడా ఉన్నారు. దీంతో ఇలాంటి సమావేశాలకు ఎప్పుడు చంద్రబాబు మాత్రమే వెళ్తున్నారు. అయితే తొలిసారి నారా లోకేష్ ను పంపిస్తున్నారు. ఈ సమావేశాల ఎజెండా ఏంటనేది తెలియకపోయినా నారా లోకేష్ పర్యటనకు మాత్రం చాలా ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటి వరకు రాష్ట్రానికి మాత్రమే తెలిసిన నారా లోకేష్ ఢిల్లీలో కొద్దిమందికి మాత్రమే తెలుసు. కానీ రాబోయే రోజుల్లో అంతా నారా లోకేష్ రాజకీయాలు నడుస్తాయనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో కేవలం ఆయన రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయకుండా జాతీయ రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించేలా చేయాలనేది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే స్వయంగా చంద్రబాబు నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. ఇదిలా ఉంటే 2014 ఎన్నికల సమయంలో ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన నారా లోకేష్ 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటికీ మండలిలో ప్రవేశించి అటు నుంచి మంత్రి అయ్యారు. ఇక తాజా ఎన్నికల్లో మంగళగిరి నుంచి 90,000 ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. మరోసారి మంత్రి పదవిని చేపట్టారు. అయితే గత 5 ఏళ్లు కూడా వైసీపీ సర్కారుపై రాజకీయ పోరాటం చేయడంతో పాటు యువగలం పేరుతో పాదయాత్ర కూడా చేపట్టారు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూతా మీడియా.